పెట్టుకున్నప్పుడు అది తెలుగుదేశానికి కూడా అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా. Yes. కాకపోతే ఏంటంటే పదే పదే దగా పట్టం జనం వంతా అనేది ఇప్పుడు లాస్ట్ టైం కాదండి, లాస్ట్ టైం ఆయన చంద్రబాబును వ్యతిరేకించారు ఓపెన్గా వైసీపీకి. అదే నేను అంటుంది. ఇప్పుడు చంద్రబాబుని వ్యతిరేకించి వైసీపీ వస్తే వైసీపీని వ్యతిరేకించి మళ్ళీ చంద్రబాబు. ఇంతేనా జీవితం? మీకు లెక్కలేని తరం రావట్ల రాజకీయ నాయకులు ఎక్కడికి పోతారనేది, ఇవాళ కాకపోతే రేపు ఇక్కడే ఉంటారనేది. అందుకనండి సమస్య మారట్లేదు కదా. మీకు కాసేపు ఇటు మంచి ఆయన కానీ ఆయనకు కూడా దిక్కుతోచని స్థితి. ఇంకో పక్క పోదామంటే ఏ పక్క లేదు కదా. ఆయనకు కూడా తోచని స్థితి. అయితే కాంగ్రెస్గా అదే అయితే జగన్ కావాలి, లేకపోతే తెలుగుదేశం కావాలి. ఈ లెక్కలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన సమస్యకు పరిష్కారం తెలుగుదేశం దగ్గర ఉందని అనుకుంటున్నాడని కూడా నేను అనుకుంటున్నా. ఉందని అనుకోకపోయినా ఆయన గత్యంతరం లేదు. సామాజికంగా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి అనివార్యత అది. ఆయన అనివార్యంగా నెట్టబడుతున్నాడు తప్పితే సమస్యకు ఆయన గట్టిగా అడిగితే సమస్యకు పరిష్కారం ఉందా, మరి పోనీ పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు దగ్గర ఆ సమస్యకు పరిష్కారం ఉందా అని గట్టిగా అడిగితే కొంత నీతి ఉంది కాబట్టి ఆయన చెప్పేదానిలో అది ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఆయన అడిగితే కనుక. ఎందుకంటే ఆయనకి ఆ నమ్మకం ఉంటుందని నేను అనుకోను. అంత యాక్టివ్గా ఉన్నటువంటి చురుకైన నాయకుడు ఇంత చూసిన ఆయన తెలుసు, అది తప్పదు. అది కాకపోతే 175 స్థానాల్లో 150 స్థానాల పైగా గెలిచింది. మళ్ళీ ఎన్నికలు పెట్టినా కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 100-120 వస్తాయి వైసీపీకి అని ఆ పార్టీ ఇంటర్నల్ సర్వీస్లో చెప్తున్నాయి. ఈ క్రమంలో ఎందుకు ముద్రగడ్డ వైసీపీకి దూరం కావాల్సి వస్తుంది అంటే మీరు అన్నట్లు అంటే జగన్ గెలుస్తాడని లెక్కేసుకుంటే మన అది వేరు. జగన్ గెలుస్తాడని లెక్కేసుకుంటే ముద్రగడ్డ గారు తన ప్రిన్సిపల్ని గెలిచే వాళ్ళ కోసం ఉండటం కోసం వదులుకోవడానికి, అంతే కదా, గెలిచేవాళ్ళతో ఉండటం కోసం వదులుకోవడానికి. బహుశా ఆయన నెగిటివ్స్ చూస్తున్నాడు. కేసీఆర్ నాన్నగారు ఏదో పాజిటివ్ చూసి లేకపోతే ఇటు భరించలేక ఇటు అవమానాలు జరుగుతున్నాయని అడ్డుపోయారు. గెలుస్తాడని కాదు కదా, అంటే ఆయన లెక్కలో అయితే గెలుస్తాడని కావచ్చు. ఎందుకంటే 54 తెలుగుదేశానికి వస్తాయి అనుకున్నప్పుడు సరే ఏదేమైనా ఇక్కడ ఏంటంటే ఒకటి జగనే గెలవటం షూర్ అయితే గనక ఇవన్నీ ఊరికే సర్వేలకి శాంక్టిటీ సరే. కాకపోతే ఏంటంటే నేను కేసీఆర్ గారు అన్న తెలుగుదేశానికి 54 వస్తాయి అనేది కనుక తెలుగుదేశం ఇంటర్నల్ సర్వే అయ్యేటట్లయితే కనుక అది నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్నల్ సర్వేల్లో అబద్ధాలు ఎవరికి పోగు చేసుకోరు కదా. అది నిజమయ్యేటట్లయితే సో జగన్ మైట్ విన్. సో ఆ ఫీడ్బ్యాక్ లేక కానీ ఆ ఫీడ్బ్యాక్ ఉన్నా ఇదంతా కాదు మనం ఇది చేస్తాం తప్పనుకొని ధర్మం న్యాయం లెక్కలేసుకుంటే కనుక ముద్రగడ్డ గారు చేస్తుంది. అది ఇంకో రకంగా మళ్ళీ అది ప్రిన్సిపల్. అంటే ఓవరాల్గా కాపు ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఎంత ర్యాలీ అవుతే ఇంపాక్ట్ ఏం మీద ఉండే అవకాశం ఉంది కూటమిలో ఓవరాల్ ఏపీ ఎన్నికల మీద? బాగానే ఉంటుంది. కాపులు 17% అనుకుంటున్నా తెలిసి. ఏపీలో కాపులు 17% ఉన్నారు. ఆ 17% ఓటు అంటే చంద్రబాబుకున్న ఓటు అది కలిపితే ఎంత ఉందో చూడండి. 50 దాటినా ఆశ్చర్యం లేదు. 50 దాటితే ఆశ్చర్యం లేదు. చంద్రబాబుకు సొంత ఓటు బ్యాంక్ ఉంది కదా ఎంతో కొంత. మీకేమవుద్దంటే అది స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. స్నోబాల్ ఎఫెక్ట్ అంటే కొంత బలం మీకు వచ్చిన తర్వాత, ముందు కొంత బలం వచ్చిందాకే మీకు ఏదైనా, ఆ బలం వచ్చిన తర్వాత అదనపు బలం అదే వచ్చి చేరుతుంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. ఎక్కువ మంది ఇలా మాట్లాడుతుంటే, ఎక్కువ మంది ఒకేలాగా మాట్లాడుతుంటే ఆ మిగతా చూసే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఓకే ఇదంతా అందరు ఇదే అంటున్నారు కదా మనం కూడా ఇదే అని చెప్పి ఎడిషనల్ బలం కూడా వచ్చి చేరే అవకాశం ఈరోజు చంద్రబాబు గారి జనసేనకు కానీ ఉంటుంది. ఎస్, అంటే టీడీపీ జనసేన కూటమి కొంత కాలం కలిసి వస్తున్నదని చెప్పుకోవచ్చు. మరి ముద్రగడ స్టాండ్ అయితే అది నిన్న నాని గారి కేసీఆర్ కానీ సేమ్ టైం పార్సార్ అది టీడీపీలోకి ఈ సాయంత్రం పార్సార్ వెళ్తున్నారు ఎమ్మెల్యే అని. అంటే వైసీపీలో ఆయనకు టికెట్ రిజెక్ట్ అయిపోయింది. ఇప్పటికైనా పెద్ద పారామీటర్గా తీసుకోవట్లా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టికెట్ రిజెక్ట్ చేసిన వాళ్ళని మనం పారామీటర్గా తీసుకొని వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మనమేం మెజర్ చేస్తాం. ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నారనేది వ్యక్తిగతమైన కెరీరా, దానిలో టికెట్ రిజెక్ట్ అయిన దాకా ఎందుకుంటారు చివరి నిమిషం దాకా. పోనీ ఎమ్మెల్యే పదవి ఇంకో పదవి వదులుకోవటం ఇష్టం లేక ఉంటే కనుక చివరి నిమిషంలో టికెట్ల వ్యవహారం రాకముందు వెళ్ళిపోవాలి కదా. టికెట్ వ్యవహారం వచ్చిన తర్వాత వెళ్తున్నారంటే సస్పీషియస్ ఇది. అంటే అదేదో వాళ్ళ సొంత వ్యవహారం ఉంది తప్పితే దానిలో పెద్దగా మనం చూస్తాం జంపింగ్లు ఇటు అటు ఇప్పుడు టీడీపీలో టికెట్ రావడం వల్ల అడిపోతారు, అక్కడ టికెట్ రావడం వల్ల ఇక్కడికి